గుడ్ ఈవినింగ్ ఆల్. నేను డాక్టర్ శ్రీలత, మెడికల్ ఆఫీసర్. సో మీకు అందరికీ తెలిసిందే, రేపటి నుంచి మన పోలీస్ అందరికీను 6th ఫిబ్రవరి కోవిడ్ వ్యాక్సిన్ గవర్నమెంట్ ద్వారా ఇవ్వబడుతుంది. కోవిషీల్డ్ అనే కంపెనీ వ్యాక్సిన్ గవర్నమెంట్ ఇస్తుంది. సో చాలామందికి వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏమైనా అవుతుందా అని చాలా భయాలు ఉన్నాయి అన్నమాట. చాలా డౌట్స్ కూడా ఉన్నాయి, ఎవరు తీసుకోవాలి, తీసుకునే ముందు ఏం చేయాలి అని. సో నేను కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. వ్యాక్సిన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. రెండోది, ఆల్కహాల్ అనేది అస్సలు కన్జ్యూమ్ చేయకూడదు. లెక్క ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవడానికి 3 రోజుల ముందు, వ్యాక్సిన్ తీసుకున్న 3 రోజుల తర్వాత ఆల్కహాల్ తీసుకోకూడదు. కానీ ఇప్పుడు మనకి సడన్గా వ్యాక్సిన్ డేట్ వచ్చింది కాబట్టి అట్లీస్ట్ ఈ రోజు నైట్ నుంచి అస్సలు ఆల్కహాల్ తీసుకోకండి. అలాగే హెవీ స్మోక్ చేయడము, గుట్కా, తంబాకు ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేయండి. ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లాంటివి మీరు తీసుకుంటుంటే కూడా అవి కూడా అవాయిడ్ చేసుకుంటే మంచిది. అడిక్వేట్ స్లీప్ ఉండాలి. లేనిపోని భయాలు పెట్టుకొని చాలా స్ట్రెస్ కండిషన్లో మీరు అక్కడ వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్తే కూడా ఆ స్ట్రెస్తోనే మీకు ఏదైనా గిడ్డినెస్ వచ్చినట్టు అనిపించచ్చు. అది వ్యాక్సిన్ వల్లనో మీ స్ట్రెస్ వల్లనో కూడా ఎవరికి అర్థం కాదు. కాబట్టి చాలా పాజిటివ్ మైండ్తో ప్రశాంతంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్ళండి. ఇప్పుడు వ్యాక్సిన్ ఎవరు తీసుకోవడం పోస్ట్ పోన్ చేయాలి. కొందరు ఇప్పుడు ప్రజెంట్గా తీసుకోకూడదు. వాళ్ళు ఎవరు అంటే ప్రజెంట్గా కోవిడ్ పాజిటివ్ ఉన్నవాళ్ళు, లేదా కోవిడ్ లక్షణాలు, లేదా హై ఫీవర్, కోల్డ్, సివియర్ బాడీ పెయిన్స్, లూజ్ మోషన్స్ అంటే కొంచెం సివియర్గా ఉన్నవాళ్ళు, లేదా రీసెంట్గా ప్లాస్మా థెరపీ తీసుకున్న వాళ్ళు, లేదా ఏదైనా వేరే హెల్త్ కండిషన్ అయ్యి సీరియస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీయూలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ అట్లీస్ట్ ఒక 4 weeks వరకు వ్యాక్సిన్ తీసుకోవడం పోస్ట్ పోన్ చేసుకోవాలన్నమాట. అలాగే ఎవరు తీసుకోకూడదు, బిలో 18 years వాళ్ళు తీసుకోకూడదు. ఇంకొకటి, కొందరికి ఏదైనా చిన్న ఇంజెక్షన్ తీసుకున్నా, ఏదైనా ఒక టాబ్లెట్ వేసుకున్నా, బయట ఫుడ్ తీసుకున్నా ఇమ్మీడియట్గా ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చేసి ఒళ్ళంతా దద్దులు వచ్చేసి ముఖం వాచిపోయి ఇట్లా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్, పిల్లలకి పాలిచ్చే తల్లులు, వీళ్ళు తీసుకోకూడదు. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే నెక్స్ట్ 14 days వరకు కూడా వేరే రకం ఎలాంటి వ్యాక్సిన్స్ కూడా తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి వ్యాక్సిన్, టీటీ ఇంజెక్షన్స్ ఇలాంటివి తీసుకోకూడదు. ఒక 14 days గ్యాప్ ఉండాలన్నమాట ఈ 2 వ్యాక్సిన్స్కి. ఇంకొకటి, ఇప్పుడు గవర్నమెంట్ మనకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫస్ట్ డోస్ కోవిషీల్డ్ తీసుకుంటే సెకండ్ డోస్ కూడా కోవిషీల్డ్ కంపెనీదే తీసుకోవాలి, వేరే కంపెనీది తీసుకోకూడదు. ఇంకొకటి, కొందరు సివియర్ హార్ట్ పేషెంట్స్, అలాంటి వాళ్ళు, అన్కంట్రోల్డ్ బీపీ ఉన్నవాళ్ళు, లేదా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డిఫెక్ట్ ఉన్నవాళ్ళు, అంటే మనకు తెలియకుండా ఒంట్లో మనకి బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది, లేదా ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే కొంచెం స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే మీ కన్సర్న్ స్పెషలిస్ట్ డాక్టర్తో కానీ, లేదు అంటే మీ కన్సర్న్ యూనిట్ మెడికల్ ఆఫీసర్తో కానీ ఒక్కసారి సంప్రదించి తీసుకుంటే మంచిది. అలాగే క్యాన్సర్ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్, లేదు ఇంతకుముందు ఎప్పుడో 3-4 months బ్యాక్ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు, లేదా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు వ్యాక్సిన్. అంటే వీళ్ళు తీసుకోకూడదన్న రూల్ ఏం లేదు. అంటిల్ అన్లెస్ వాళ్ళు బాగా సిక్ ఉన్నారు అంటే తప్పించి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, రేపు వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్, స్మోకింగ్, తంబాకు, గుట్కా లాంటివి అస్సలు కన్జ్యూమ్ చేయకండి. తీసుకున్న తర్వాత ఇంకొక 3 days అస్సలు తీసుకోకండి. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. టెన్షన్ ఫ్రీ ఉండండి. ఎవరికైనా బాగా స్ట్రెస్ అనిపిస్తుంది, నాకు ఎలాగో అవుతుందంటే బెటర్ ఒక్కసారి యూనిట్ హాస్పిటల్కి వచ్చి మీ బీపీ, షుగర్ చెక్ చేసుకొని అక్కడికి వెళ్ళండి. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మీ యూనిట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్తో ఒకసారి సంప్రదించుకోండి. ఎలాంటి భయాలు పెట్టుకోకండి, దీనివల్ల ప్రాణాలు పోతుంది, ఏదో అయిపోతుందని భయం పెట్టుకోకండి. సో అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను.